హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఏపీలోనే పెన్షనర్లకి సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇప్పుడిప్పుడే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే లక్షలాది మంది పెన్షన్దారులకు ప్రభుత్వం ఊరటనిచ్చే వార్త చెప్పింది. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన అందే సామాజిక పెన్షన్లను ఈసారి ఒక్కరోజు ముందుగానే అంటే జనవరి 31వ తేదీనే పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో సెలవు దినం కారణంగా లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ముందస్తు పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సిబ్బంది అందరూ జనవరి 30వ తేదీ నాడే బ్యాంకులకు వెళ్లి పెన్షన్లకు అవసరమైన నగదును డ్రా చేసి సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. ఇక తద్వారా 31వ తేదీ ఉదయాన్నే లబ్ధిదారుల ముంగిటికే పెన్షన్ సొమ్మును చేర్చే అవకాశం అయితే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాదాపు 63 లక్షల మంది పెన్షన్దారులకు ప్రయోజనం చేకూరనుంది. వృద్ధులు, వితంతువులు, చేతి వృత్తుల వారు ఇలా వివిధ వర్గాలకు చెందిన లబ్ధిదారులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుంది. 1వ తేదీ ఆదివారం రావటం వల్ల నగదు లభ్యతలో ఎలాంటి జాప్యం జరగకూడదని, నేరుగా లబ్ధిదారుల చేతికి సకాలంలో నిధులు అందాలని అధికార యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సచివాలయాల సిబ్బంది ఈ పంపిణీ కార్యక్రమంలో క్రియాశీలకంగా పాల్గొననున్నారు. గతంలో మాదిరిగానే తెల్లవారుజాము నుంచే పెన్షన్ల పంపిణీ ప్రారంభం కానుంది. ప్రతి నెల 1వ తేదీ కోసం వేచి చూసే పెన్షనర్లకు ఈసారి నెలాఖరు రోజే డబ్బులు అందడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ ముందస్తు చర్య వల్ల నిరుపేద కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు లభించనుంది.